కోవాల్సిన అవసరం ఉంది. రెండో పక్కన ఒకే కేసులో తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టి ఇద్దరి పైన కేసులు పెడితే తెలుగుదేశం పైన దెబ్బలు తిన్న వాళ్ళని నాన్ బెయిలబుల్, కొట్టిన వాడిని బెయిలబుల్ సెక్షన్స్. ఇదెక్కడ న్యాయం అని అడుగుతున్నా. సమాధానం చెప్పమని అడుగుతున్నా. మేము కేసు ఇస్తే మీరు కేసు బుక్ చేయరా? మీరు ఎవరో కేసు ఇస్తే ఇమ్మీడియట్ గా ఎవరిపైన వాళ్ళపైన బుక్ చేస్తారా కేసులు? మీరు అంటే వాళ్ళు కేసు ఇవ్వడమే మీరు కేసు రిజిస్టర్ చేసి అక్కడి నుంచి ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వకుండా మా మీదకి వస్తారు మీరు ఇష్టానుసారంగా. ఇంకో పక్కన 41A నోటీసులు సిఆర్పిసి 7 years లోపలంటే పనిష్మెంట్ బెయిలబుల్ సెక్షన్స్, దట్ ఈజ్ ఆటోమేటిక్ ఇవ్వాలి. అలాంటి కేసుల్లో కూడా మీరు అరెస్ట్ చేస్తారు, పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొస్తారు. అంటే మీ ఇష్టం అనమాట. ఇంకో పక్క 7 years కంటే పైన కేసులు పెడతారు. అంటే 7 years పైన కేసులు పెట్టినప్పుడు మీరు నోటీస్ ఇస్తారు. ఎంత దారుణం అంటే ఆ నోటీస్ ఇచ్చినప్పుడు పర్సనల్ గా కానీ ఇంటికి వచ్చి కానీ ఇవ్వాలి. నో ఎఫ్ఐఆర్, నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్ రమ్మంటారు. అంటే నువ్వు నోటీస్ ఇవ్వంగానే మేము పోలీస్ స్టేషన్ రావాలి. ఏ నేరం అని కూడా చెప్పవు నువ్వు, అంటే తర్వాత రాసుకుంటావు. అది బెయిలబుల్ సెక్షన్ అయితే ఇమ్మీడియట్ గా ఏం చేస్తున్నావు? ఇంకో కేసు బుక్ చేస్తావు. కోర్టులో గానీ మాకు బెయిల్ ఇచ్చే పరిస్థితి వస్తే కోర్టులోనే ఇంకో కేసు బుక్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తావు. ఎంత గొప్పోళ్ళండి ఈ పోలీసులు, ఏమనుకుంటున్నారు మీరు? అందుకనే ఈరోజు మనం చూస్తే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అవి కూడా చదివినిపిస్తాం ఏ కేసులో ఇచ్చారని. అలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు. ఇవి కాకుండా ఓరల్ ఆర్డర్స్ ఇస్తారు ఫోన్ చేసి, నువ్వు రా పోలీస్ స్టేషన్ కని. అంటే నువ్వు రమ్మంటే నేను రావాలా? అంటే ఏమన్నా బుద్ధి ఉందండి పోలీసులకి? ఎవరిని రమ్మనాలి? నేరస్తుల పైన మీరు ఇది చేయాలి. రాజకీయ పార్టీ నాయకుల పైన కాదు, రాజకీయ పార్టీ కార్యకర్తల పైన కాదు. నేను ఒకటే చెప్తున్నా, రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయి. పోలీసులు చట్టపరంగా పనిచేయండి, అప్పుడే మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారు. మీరు చట్టపరంగా పనిచేయకుండా మీరు రాజకీయం చేస్తే మీరు బలి పశువులు అయిపోతారు. ఆ విషయం నేను హెచ్చరిస్తున్నా. ఇది ఒక రాజకీయ పార్టీ. పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, పోతాడు. రాజకీయ పార్టీ శాశ్వతంగా ఉంటాం. రాజకీయ కక్షల కోసం మమ్మల్ని గాని కావాలని వాళ్ళు చెప్పారు కాబట్టి కేసులు పెట్టి మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆ చట్ట ప్రకారం మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఉమెన్ ని ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు అనుమానితులుగా ముద్దాయిలుగా కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంటి దగ్గరనే విచారించాలని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలని తొంగలో దొక్కారు. నేను అడుగుతున్నా, ఎవరైతే పలాస కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శిరీష్ అని ఏ రూల్ కింద సిబిసిఐడి తీసుకొచ్చారు? ఇది సుప్రీంకోర్టు వైలేషన్ అవునా కాదా? యు ఆన్సర్ దిస్. తీసుకొచ్చిన తర్వాత అడ్వకేట్ ని లోపల పెట్టకుండా, ఆవిడ అడిగినా కూడా అడ్వకేట్ ని పెట్టకుండా బయట పంపిస్తారా మీరు? ఏం చెప్పింది ఆ రోజు సుప్రీంకోర్టు? చెప్పింది ఏంటి? అడ్వకేట్ సమక్షంలో ఇంట్రాగేషన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకు చేయలేదు? ఎందుకు పోలీసులు బ్యాడ్జ్ పెట్టుకోలేదు? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలా, టెర్రరిస్టులా మీరు? ఒకప్పుడు బాడీ ఓన్ కెమెరా పెట్టాను నేను. ఎందుకు పెట్టాను? పోలీసులు మాట్లాడేది అవతల వాళ్ళు మాట్లాడేది రెండు రికార్డ్ అయి క్లౌడ్ ద్వారా ఆటోమేటిక్ వెళ్లిపోవాలని. అంటే మీ ఇష్ట ప్రకారం బూతులు తిట్టడానికి, బెదిరించడానికి కాదు. అదే మరి ప్రజలు కూడా మిమ్మల్ని తిడితే సహకరించకపోతే అవి కూడా రికార్డు అవుతాయి. అలాంటి వ్యవస్థ పెడితే బ్యాడ్జ్ పెట్టుకోరా మీరు? మా పై అధికారులు చెప్తారు, మా పై అధికారులు చెప్తున్నారని చెప్తారా మీరు? అందుకే చెప్తున్నా కార్యకర్తలకి,
నాయకులకి ఎవరిని అడిగితే మా హైకమాండ్ చెప్పారని చెప్పండి. మీ పై ఆఫీసర్లు చెప్తే మీరు పనులని చేస్తే నేను కూడా చెప్తున్నా, చట్ట ప్రకారం పనిచేద్దాం. చట్ట ఉల్లంఘన చేస్తే ఏ వ్యక్తి అయినా సరే ఎదిరించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. అది రాజకీయంగా కావచ్చు, పోలీస్ పరంగా కావచ్చు, అధికార పరంగా కావచ్చు. ఎవరు తప్పు చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదిలిపెట్టాం. ఏంటయ్యా మీ అఘాయిత్యాలు? పోలీసులకు ఏమైనా సిగ్గుందా, మానవత్వం ఉందా మీకు? అన్నదానం చేస్తామని అన్నా క్యాంటీన్ పెడితే మంగళగిరిలో దాన్ని ఒక సీనా, ఇది ఒక సాంప్రదాయం తెలియని వారి దగ్గర నేరస్తుల దగ్గర మీరు పనిచేస్తున్నారు. భారతదేశంలో సాంప్రదాయం ఏంటి? ఎవరైనా తిండి లేకపోతే అన్నం పెట్టడం. అదే అన్నదానం ఎన్టీఆర్ ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానంలో 84-85లో ప్రారంభిస్తే ఇప్పుడు దాతలే ముందుకొచ్చి 1,000 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా జరుగుతా ఉంది. అలాంటిది అన్న క్యాంటీన్ పెడితే దాన్ని మీరు రద్దు చేసి ఈ రోజు ఎవరైనా స్వచ్ఛందంగా భోజనం పెడతామంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారా మీరు? ఎక్కడికి పోతున్నారు? నాకైతే ఇవి చూసిన తర్వాత ఒళ్ళు రగిలిపోయే పరిస్థితి వస్తుంది. వీళ్ళు చేసే పనులు చూస్తే, అరాచకాలు చూస్తే వీళ్ళని ఏమి చేయాలనే ఆలోచన వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇంకొక పక్క మీరు చూస్తే ఆఫీసర్లు ఇంత మునిపే చెప్పా, బ్యాడ్జీలు పెట్టుకోవాలి, యూనిఫామ్ లో ఉండాలి. నిన్న శిరీషాన్ని తీసుకొచ్చి కన్ఫెస్ గమ్మని నేనే పెట్టానని పై వాళ్ళు చెప్పారని చెప్పమని పదే చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఈ రోజు ఒక్కరోజే కాదు, చాలా రోజుల నుంచి చూస్తున్నా. ఫైబర్ గ్రిడ్ అని, లేకపోతే ఇంకో కేసులో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని, అమరావతిలో కేసులు పెట్టి ఔటర్ రింగ్ రోడ్ అని, ఇన్నర్ రింగ్ రోడ్ అని, ఇంకోటని కేసులన్నీ పెట్టి వచ్చిన తర్వాత ఎవరిని పట్టుకొచ్చినా వాళ్ళ పేర్లు చెప్పేయండి. చంద్రబాబు నాయుడు పేరు చెప్పండి, లోకేష్ పేరు చెప్పండి, లేకపోతే అచ్చెన్నాయుడు పేరు చెప్పండి, మిమ్మల్ని వదిలేస్తాం అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియాలో కేసు పెడితే కూడా అచ్చెన్నాయుడు చెప్పాలనా, లేకపోతే లోకేష్ చెప్పాలనా, చంద్రబాబు నాయుడు చెప్పాలనా? మీ ఫేక్ కేసులేంటి? ఎన్ని పోస్టులు పెట్టారు? మీకు ఇచ్చావా లేదా? క్యారెక్టర్ అసాసినేషన్ చేశారా లేదా? చేసిన తర్వాత కేసులు ఇచ్చావా లేదా? ఇస్తే ఎందుకు సిగ్గు లేకుండా ఆ కేసులు రిజిస్టర్ చేయలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? సమాధానం చెప్పని అడుగుతున్నా. అంటే మనం భయపడిపోతాం. వీళ్ళు అక్కడ అడగంగానే మనం భయపడిపోయి వీళ్ళకు ఉడిగిం చేయాలి. ఏమనుకుంటున్నారు మీరు? ఇంకొక పక్క అజిటేషన్ చేసే రోజున అందరినీ అరెస్ట్ చేయడం. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇల్లీగల్ డిటెన్షన్. ఇల్లీగల్ డిటెన్షన్ చేసిన ప్రతి ఒక్క స్టేషన్ ఆఫీసర్ని కోర్టుకు లాగుతాం. మిమ్మల్ని వదిలిపెట్టాం. డ్యూటీ చేయండి. డ్యూటీ చేయకుండా మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. అదే మరి రౌడీ షీటర్లు, కొత్తగా రౌడీ షీటర్లు ఓపెన్ చేసేస్తున్నారు. ఎందుకు? రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తే రిపీట్ ఇవ్వవచ్చు. అంటే మనం తప్పు చేయకపోయినా రౌడీ షీటర్ ఓపెన్ చేసి ప్రతిరోజు పోలీస్ స్టేషన్లో కూర్చోవాలి. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. ఈ రోజు మనం ఒక్కసారి చూస్తే చాలా స్పష్టంగా ఆదేశాలున్నాయి. ఇది నో యువర్ రైట్స్. ప్రతి ఒక్కరికి నో యువర్ రైట్స్. ఫస్ట్ మీడియా కూడా, మీరు కూడా భయపడిపోతున్నారు. అందరికీ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ కేసు కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇన్ డీకే బాసు వర్సెస్ టు స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఇది చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఈ గైడ్ లైన్స్ ప్రతి ఒక్కరికి సర్క్యులేట్ చేస్తాం, ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తాం, ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఏ పోలీస్ వచ్చినా దీన్ని వైలేట్ చేస్తే వాళ్ళు వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో క్లియర్ గా డ్యూటీస్ ఆఫ్ పోలీస్ మేకింగ్ అరెస్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇంట్రాగేషన్. ఆల్ పోలీస్ పర్సనల్ షుడ్ వేర్ నేమ్ ట్యాగ్స్ క్లియర్లీ ఇండికేటింగ్ దేర్ నేమ్ అండ్ డిసిగ్నేషన్. నేను ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసినప్పుడు అడుగుతున్నా, ఏమయ్యా పోలీసులు ట్యాగ్ పెట్టుకున్నారు, ఎవరైనా మహావనభావుడు నిన్ను అరెస్ట్ చేశాను అడుగుతున్నా.
లేదు సార్ పెట్టుకోలేదు. నువ్వు అడగలేదు అంటున్నా, నాకు తెలియదు సార్. ఇది ఎక్కడ న్యాయం? మామూలుగా అరెస్ట్ చేసినప్పుడే కాదు, రోడ్డు మీదకి వస్తే బాడీ వర్న్ కెమెరా పెట్టా నేను అకౌంటబిలిటీకి. అలాంటిది మీ ఇష్ట ప్రకారం చేస్తారా? పోలీస్ మస్ట్ ఎంటర్ ది కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ పోలీస్ అఫీషియల్స్ కండక్టింగ్ ఇంట్రాగేషన్ ఇన్ ఏ రిజిస్టర్. ఇంట్రాగేషన్ చేసే ఆఫీసర్ కంపల్సరీగా రిజిస్టర్లో ఎంటర్ చేసిన తర్వాతనే చేయాలి. ఈయన వస్తాడు, రూమ్లోకి వస్తాడు, ఇష్ట ప్రకారం బెదిరిస్తాడు, మళ్ళా పోతాడు, మళ్ళా వస్తాడు, మా పై ఆఫీసర్ చెప్పాడని. మీ పై ఆఫీసర్ ఉంటే ధైర్యం ఉంటే ఆయన వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా, ఇంట్రాగేషన్ చేయొచ్చు కదా. అంటే తాడేపల్లి నుంచి నీకు ఆర్డర్స్ వచ్చితే నువ్వు చేస్తానే ఉంటావు నీ ఉద్యోగం కోసం. నీ ఉద్యోగం కోసం నేను సఫర్ కావాలా, ప్రజల కోసం నిన్ను కూడా పని చేసే పరిస్థితి వస్తుంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. అరెస్ట్ మెమో, అరెస్ట్ మెమోలో మీరు చూస్తే ది పోలీస్ ఆఫీసర్ మేకింగ్ అన్ అరెస్ట్ హ్యాస్ టు ప్రిపేర్ అన్ అరెస్ట్ మెమో దట్ రికార్డ్స్ డీటెయిల్స్ ఆఫ్ ది అరెస్ట్. ఎక్కడ చేశారండి? ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది అరెస్ట్ చేసిన వాళ్ళు. మీరు అడిగారా? పట్టాభి కూడా అడగల, బోండా మన ఉమా కూడా అడగల, దేవినేని ఉమా కూడా అడగల. అంటే అరెస్ట్ చేస్తాను ఏం చేస్తున్నాం? మా రవి కూడా అడగల, కోన రవి బాగా టైగర్, ఆయన కూడా అడగల. అంటే మనం భయపడిపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ అనగానే మనకు కోల్డ్ ఫీట్. పోలీసులు అప్పర్ హ్యాండ్ చేసే సైకలాజికల్ గేమ్. వీళ్లు నేరస్తుల పట్ల వ్యవహరించవలసిన తీరు రాజకీయ నాయకుల పట్ల వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం ఇది. ఇంకో పక్క ది అరెస్ట్ మెమో must contain the signature of at least one witness who can be a relative of the arrestee or a respectable person of the locality where the arrest is made. The time, date and police of the arrest. The arrested person should sign the arrest memo after it is properly prepared. ఎక్కడ చేశారండి? నారాయణ రోడ్డు మీద పోతా ఉంటే, భార్య ఆయన పోతా ఉంటే ఒక టెర్రరిస్టుల మారిగా కిడ్నాప్ చేస్తారా మీరా పోలీసులు? యు ఆన్సర్ దిస్ సిబిసిఐడి. ఎవ్రీ అరెస్ట్ హియర్ ఆఫ్టర్వర్డ్స్ యు